హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే హయత్ నగర్లో ఇల్లు కోసం వెతుకుతున్నారో అలాంటి వారి గురించి ఈరోజు బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి రోడ్డు కనెక్టివిటీతోని G+1 హౌస్ 150 గజాలది ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఈ బిల్డర్ అయిన మనకు బుర్రయ్య గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనం ఒక ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఇల్లు గురించి ఎలాంటి డౌట్లు ఉన్నా తనే బిల్డరు, తన పేరు బుర్రయ్య గారు, తన నంబర్ పైన ఇస్తున్నాను. తను ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి విషయాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాం. ఇల్లు గురించి వివరాల్లోకి వెళ్ళే ముందు, ఇల్లు వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చి మనకు కొలాన్ శివరెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉంటుంది. ఈ కొలాన్ శివరెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 5 అనేది మనకు అండర్ GHMC హయత్ నగర్ జోన్ కిందకు వస్తుంది. ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది విజయవాడ హైవే, హెడ్ లైన్ హైవే ఆనుకున్న హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ మనం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా LB నగర్ మెట్రో నుంచి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు OR ఎగ్జిట్ నెంబర్ 11 మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతోని ఎక్సలెంట్ ప్రాపర్టీ, చాలా బాగుంటుంది. ఇల్లు గురించి పూర్తి వాళ్ళు అందించడానికి మనకు బుర్రయ్య గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ బాగున్నారు అన్న గారు? మీకు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? అదేవిధంగా మనకు టోటల్ ఎన్ని గజాలు ఉంది? పూర్తి విషయాలు మన కస్టమర్కి అందించండి అన్నగారు. మనకు 20 సంవత్సరాల పైన అనుభవం ఉందండి దీంట్లో ఉంది. సార్ ఇది 150 గజాలు, 27 సైజ్ వచ్చేసి లోతు 50 వచ్చింది. మనకు కన్సెషన్ మొత్తం ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేస్ 27 ఇంటూ 50 డైమెన్షన్, 27 ఇంటూ డైమెన్షన్ 50 లోతు. కింద ఏం కట్టారు, పైన ఏం కట్టారు? కింద 2 BHK, పైన 2 BHK. అంటే విశాలమైన కార్ పార్కింగ్ కూడా కార్ పార్కింగ్ విశాలంగా ఉంది. కారు పెట్టుకోవచ్చు, 2 2 వీల్స్ వెహికల్ పెట్టుకోవచ్చు. 2 BHK 2 BHK పైన 2 BHK ఇచ్చాము. ఇది టోటల్ కింద పైన ఎసెప్ట్ ఎంత వచ్చింది? 2600 వస్తుందండి. కింద 1300, పైన 1300, కింద పైన 1300, 2600. ముందు ఇంటి ముందు రోడ్ ఎన్ని ఫీట్ల? 30 ఫీట్ రోడ్డు. అది కూడా మనకు సీసీ రోడ్ కూడా సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ ఉంది, మంజూరు వాటర్ ఉన్నాయి. మొత్తం కాలనీలో అన్ని సీసీ మన కెమెరాలు ఉన్నాయి కదా? ఈ రోడ్డు వచ్చేసి మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయండి. ఈ రోడ్డుకి వచ్చేసి బ్యాక్ సైడ్ రోడ్డుకి వచ్చేసి గేట్ ఎంట్రీ కమిటీ హాల్ ఇది. కాకపోతే అక్కడ వాచ్మెన్ కానీ సెక్యూరిటీ పరంగా ఉంటాడు. ఎవరు ఎసుమంటే ఇబ్బంది ఉండదు. ఈ కాలనీలో ఓనర్ గాని ఉన్నాడు. సంవత్సరానికి ఒకసారి ల్యాండ్ మొత్తం క్లీన్ చేస్తాడు. ఖాళీ ప్లాట్లు ఉన్నా కానీ ఎసుమంటి పైసలు తీసుకోడు, క్లీన్ చేస్తాడు. ఏమన్నా రెస్పాన్స్ ఉండగానే ఆయన వచ్చి ఆయన అడిగినా కానీ ఆ సార్ వస్తాడు ఇక్కడికి. ఎవరికైనా ఈ ఏరియాకు ఇంత మంచి పేరు వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి మొత్తానికి కమిటీ హాల్ గా ఉన్నది. ఏమైనా పండుగలు వచ్చినా బ్రహ్మాండంగా చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మన హిందూ కమ్యూనిటీగా అంత డీసెంట్ కాలనీ. ఇక్కడ అంతా డ్యూటీలో వాళ్ళే ఉన్నారు సార్. వర్క్ చేసే వాళ్ళని లేదు, డ్యూటీ వల్ల సైలెంట్ కాలనీ, డీసెంట్ కాలనీ. సూపర్ సార్. లొకేషన్ పరంగా మంచి లొకేషన్ 150 గజాలు G+1 ఇల్లు. అవును సార్. టోటల్ వచ్చేసి 20,000 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్ గురించి మీ మాటల్లో చెప్పండి. ఎందుకంటే 20 సంవత్సరాల అనుభవం ఉందంటే కన్స్ట్రక్షన్ నుంచి మీకు అనుభవం ఉంటుంది. ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు? కన్స్ట్రక్షన్ వచ్చేసి బ్రహ్మాండం కట్టామండి. దీనికి వచ్చేసి 15 ఇంచుల కాలాలు వేసినాము. 1 ఫీట్ కాలాలు వేయలే, 15 ఇంచుల కాలాలు వేసినాము. సిమెంట్ వచ్చేసి మొత్తం అల్ట్రాటెక్ వాడినాము. స్లాబులకైతేమి, సభ్యాలకైతేమి, కంకరకైతేమి, భీములకు, పుట్టింగులు మొత్తం ఒక సీకులు వేసిన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో అల్ట్రాటెక్ సిమెంట్, మిగతాది KCP సిమెంట్ వాడాము. మనకు ప్లాస్టింగ్ కానీ కట్టుబడికి కానీ KCP సిమెంట్. ఆ రెండు తప్పితే ఏది వాడలేదు సార్, అంతా ఇదే వాడినాము. ఇంకొకటి వచ్చేసి ప్లంబింగ్ వచ్చేసి మొత్తము పైకి వచ్చేసి చెప్తా సార్. పైకి వచ్చేసి ఆశీర్వాద పైపులు వాడే మొత్తం ప్రతి ఒక్క దానికి. పైన వచ్చేసి మొత్తం ప్రతి ఒక్క బాత్రూమ్లో కానీ, కిచెన్లో కానీ, దేనికైనా కానీ పైన మొత్తం ఓనర్స్ ఉంటాడు కాబట్టి మంజూరు వాటర్, బోర్ వాటర్ 2 ఇచ్చాం కలెక్షన్. కిచెన్లో కానీ కింద ఓన్లీ కిచెన్ వరకు మంజూరు వాటర్ ఇచ్చాము, మిగతా వరకు బోర్ వాటర్. సూపర్ సార్. ట్యాంకులు కానీ 2 పెట్టాము సార్ పైన. కానీ అందరూ సంబంధించిన వైర్లు ఏం వాడారు? స్విచ్లు కానీ వాడలు కానీ మొత్తం ఫినాలిక్స్ వాడాము. వైర్ కానీ చిచ్చులు కానీ మొత్తం ఫినాలిక్స్ వాడాము. కలర్స్ ఏమి వాడారు చెప్పండి? కలర్స్ వచ్చేసి అవుట్ సైడ్ అల్టిమా వాడామండి. అవుట్ సైడ్ లోపల వచ్చేసి మొత్తం ఏషియన్ వాడాము.
బయట వచ్చేసి మనకు అల్టీ మోడల్ లోపల వేసిన వాడే. సూపర్ సార్, చాలా బాగుంది. మనకు 150 గజాలు ఇల్లు కదా ఇది. దీనికి రేట్ ఎంత కోట్ చేశారు మీరు? రేట్ వచ్చి 1,50,000 చెప్తున్నాం. 1,50,00,000. ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? ఉంది సార్, నెగోషియబుల్. వాళ్ళ పేమెంట్ కండిషన్ బట్టి వాళ్ళు కూర్చొని ఓకే అంటే నెగోషియబుల్ రేట్ ఉంది, మాట్లాడదాం. ఓకే, మనకు అండర్ జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది, మనకు హైత్ నగర్ కిందకి వస్తుంది. ఓకే సార్, ఇది మనకు బ్యాంక్ లోన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది ఇల్లు? అంటే వాళ్ళ జాబ్ని బట్టి వస్తుంది, 80-90 వరకు కంపల్సరీ వస్తుంది. వాళ్ళ ప్రొఫైల్ మంచిగా 90 కూడా 90 కానీ 80% అయితే పక్క. ప్రొఫైల్ మంచిగా 90 కూడా 90 కానీ ఇస్తారు. ఓకే సార్, ఓకే సార్, మంచి ప్రతి ఒక్క వివరంగా మంచిగా అందించడం జరిగింది. మీరు చాలా బాగా చెప్పారు. మీరు విన్నర్ గారు ఫ్రెండ్స్, మనకు తనే బిల్డర్, తన పేరు బుర్రయ్య గారు. ఈ ఇల్లు లొకేషన్కి రావాలన్న దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను, తన ఫోన్ చేయగలరు. మాయకు మనవి లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మనం వెస్ట్ ఫేస్ నుంచి అయితే గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు ర్యాంప్ ఎంత హైట్ లాగడం జరిగిందో. ఇలా ఇల్లు హైట్ ఉండడం వల్ల లుక్ చాలా బాగుంటుంది. మనకు ఇంటి ముందు వచ్చే మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, అది కూడా సీసీ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ సకల సౌకర్యాలు వచ్చేసి చూసుకుంటే మన గేట్ కూడా ఎంత స్టాండర్డ్ పెట్టేయడం జరిగిందో. మనకు మంచి కన్స్ట్రక్షన్ చెప్పడానికి నిదర్శనం ఏంటంటే మనకు గేట్ దిమ్మెలకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి మాకు ఒక ఇన్నోవా కారు పట్టాక కూడా ఒక 4 బైకులు పెట్టే విధంగా మంచి ఎక్సలెంట్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకుంటే చాలా బాగుంది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా చూసుకోండి మంచి గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రైలింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇటు వచ్చేసి మనకు ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా అన్ని రకాల మంచి టైల్స్తోని ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకున్నా కానీ భవిష్యత్తులో అన్ని రకాల చాలా బాగుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంది. చూసుకోండి, పార్కింగ్లో కూడా మనకు ఫాల్సింగ్లు ఎంత మంచిగా ఇచ్చారో, మంచి వుడ్ కలర్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ ఎక్సలెంట్ మంచి క్వాలిటీ గల వాడడం జరిగింది. ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి, మంచి విశాలమైన గల్లి ఇవ్వడం జరిగింది. అక్కడ మన బోర్ పాయింట్, మనకు మున్సిపల్ వాటర్కి సంబంధించిన సంపు చాలా బాగుంటుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ అయితే చూస్తారు కదా, చాలా విశాలంగా ఉంది. మనకు మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చూడబోతున్నాము. వెస్ట్ సింహద్వారం వచ్చి అయితే లోపలికి ఎంటర్ అయినాను. ఈ పోర్షన్ వచ్చేసి మనకు 1300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ మంచి హాల్ ఇవ్వడం జరిగింది. లాంగ్ హాలు. ఈ హాల్లో ఫ్లోరింగ్ చూసుకున్నైతే మంచి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో మార్బుల్స్ ఇవ్వడమే కాకుండా ఎక్సలెంట్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఫాల్ సీలింగ్ చూసుకోండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ మంచి ఎక్సలెంట్ మంచి లైట్లతో చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ కూడా పెట్టేయడం జరిగింది. ఎంత పెద్ద టీవీ పెట్టుకున్న భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు వెంటిలేషన్ పరంగా 1-2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని చూసుకోండి, మనకు మంచి గ్రానైట్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకుంటే మంచి ఒక షోకేస్ డిజైన్ లాగా ఏదైనా వస్తువులు పెట్టుకునే విధంగా మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్, అటు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు కామన్ బాత్రూమ్. చూసుకోండి, మనకు మంచి ఆర్చ్తో కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. మీరు వచ్చేసి కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫీచర్స్ ఉందో. మనకు ఇండియన్ కర్చన్తో మంచి మనకు వాటర్ ప్రూఫ్ డోర్ కూడా పెట్టడం జరిగింది. చాలా బ్రహ్మాండమైన మంచి టైల్స్ వాడడం జరిగింది. చూసుకోండి, మనకు ఈ పార్టీషన్లోకి లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మంచి డిజైన్ కూడా పెట్టడం జరిగింది. అటు వచ్చేసి మనకు అది చిల్డ్రన్ బెడ్రూమ్. మీరు చూస్తున్న వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ చూడబోయే ముందు చూసుకోండి ఎంత ఎక్సలెంట్ మంచి ఎక్సలెంట్ డోరు, మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా రావడం కారణం ఎంత, ఇల్లు డైమెన్షన్ చాలా బాగున్నాయి. 27x50 డైమెన్షన్స్లో మనకు అంత మంచి పార్కింగ్ ఇచ్చి కూడా మనకు చూసుకోండి, ఇందులో ఈజీగా 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, పైన మంచి ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇది మనకు వాస్తు ప్రకారంగా ఇక్కడ మనకు లోరో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత బాగుందో. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన గ్రానైట్ వాడి వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది AVN అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్, చాలా బాగుంటుంది. మీరు ఇటు చూస్తున్నారు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. ఇందులో కూడా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా ఎక్సలెంట్ వచ్చేదని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఒక మంచి యూపీవీసీ విండో, ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ కూడా మంచి
మంచి ఫాల్ సీలింగ్లతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు అన్ని రకాల భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకుంటే పిల్లలకు వాడుకునే విధంగా సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, మనకు అటు మాస్టర్ బెడ్రూమ్ అయినా ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇల్లు చుట్టూ వచ్చేసి మనకు ఏవిఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్, అదే కాకుండా శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఉంది, మనకు స్కూల్ కూడా ఉంది. నారాయణ కాలేజ్ అయితే జస్ట్ మనకు కుంట్లూరు చౌరస్తాలో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు మదర్ డైరీ కూడా దగ్గర ఉంటుంది. ఇటు మనకు బండ్ల కూడా నాగోలు వెళ్ళడానికి కూడా మంచి రోడ్డు కనెక్టివిటీతో చాలా బాగుంటుంది. చూసుకోండి హాల్ ఎంత బాగుందో. ఇక్కడ మనకు భవిష్యత్తులో మీరు పార్టీషన్ చేసుకుంటే ఇటు డైనింగ్ అటు హాల్ ఉండే విధంగా మంచి ప్లానింగ్ తోటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి ఒక మంచి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో వచ్చేసి మనకు ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అందమైన మంచి చూసుకోండి ఎంత మంచి గ్రానైట్ వాడడం జరిగిందో. ఎందుకు ఇట్లా బ్లాక్ ఇచ్చారంటే మనకు నూనె మార్కులు పడ్డాయి పడ్డా కానీ తెలియకుండా ఉండడానికి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా కబోర్డ్ చేసుకుంటే సరిపడిన సెల్ఫ్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో కూడా మంచి ఒక పూజ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఎక్సలెంట్ మంచి వైట్ టైల్స్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీని సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్కు ఉంటుంది. ఇటు బయటకు వచ్చేసి మనకు ఈస్ట్ డోర్ ఉంటుంది. ఈస్ట్ డోర్ నుంచి అయితే మనకు బయటకైతే వెళ్తున్నాం. చూసుకోండి ఇక్కడ కూడా సెట్ బ్యాక్లు ఎంత బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగిందో చూసుకోండి. చాలా ఎక్సలెంట్ మంచి సెట్ బ్యాక్స్. ఇలా సెట్ బ్యాక్స్ ఉంటే మనకు వెంటిలేషన్ బాగుంటుంది, అన్ని రకాల చాలా బాగుంటుంది. చూసుకోండి అక్కడ కూడా మనకు వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మంచి టైల్స్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళుని, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే G+1 ఇల్లు ఉంది కాబట్టి మనకు 2 ట్యాంకులు కూడా పైన పెట్టివ్వడం జరుగుతుంది. ఒక మున్సిపల్ వాటరు, ఒక బోర్ వాటరు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, మనకు 2 BHK పోర్షన్ విశాలమైన పార్కింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకోండి. మన బాల్కనీ ఇంత విశాలంగా 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని మంచి ఎక్సలెంట్ మంచి జిందాల్ కంపెనీ స్టీల్తోని ప్రతి ఒక్కటి కన్స్ట్రక్షన్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది. చూసుకోండి పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇల్లు ఎలివేషన్ అయితే చూస్తారు కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో కూడా సింహద్వారం ఉంటుంది. దీనికి వాడిన చౌకోర్స్ కానీ డోర్స్ కానీ ఎక్సలెంట్ మంచి క్వాలిటీ గల వాడడం జరిగింది. మంచి టప్ అండ్ వేర్ గ్లాస్ కూడా మంచి ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత మంచి ఫినిషింగ్ ఉందో. ఎక్సలెంట్ ఫినిషింగ్తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ వాటి చాలా బాగుంటుంది. చూసుకోండి పైన కూడా మనకు సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత మంచి సెట్ బ్యాక్లో, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని 2 BHK పోర్షన్ లోపల చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్ వెస్ట్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతుందో చూసుకోండి. ఎంత ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్, ఎక్సలెంట్ మంచి హాలు. ఫ్లోరింగ్ టోటల్ వచ్చేసి మనకు గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో మంచి మార్బుల్స్ అయితే వాడడం జరిగింది. చుట్టూ చూసుకోండి మంచి డిజైన్ ఉండడానికి అందమైన పట్టీలు కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి UPVC విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా వారి పనితనం చూసుకోండి మనకు మంచి గ్రానైట్ కూడా పెట్టడం జరిగింది. మనకు హాల్లో చూసుకుంటే ఇది టీవీ పాయింట్ ఏరియా. చూసుకోండి ఎంత బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగిందో. ఎక్సలెంట్ మంచి డిజైన్ వాడి మంచి చాలా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ మొత్తం లాంగ్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ మంచి డిజైన్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకి ఇటు చూసుకున్నట్టయితే మనకు సేమ్ కింద ఏ విధంగా అయితే చూసారో పైన అదే విధంగా ఉంది, కాకపోతే విశాలంగా వచ్చింది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, మన కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అనుకున్నాం కదా, చూసుకొని ఎంత బాగుందో. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ మంచి బ్లాక్ గ్రానైట్ వాడి మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడబోయే ముందు చూసుకోండి ప్రతి ఒక్క డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత బాగుందో. ఇందులో ఈజీగా మీకు 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. అంతకన్నా పెద్ద మంచం కూడా పట్టే విధంగా చాలా బాగుంది. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతో కూడా అన్ని రకాలు వేయడం జరిగింది. ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి వాళ్ళ పనితీరు ఎంత బాగుందో. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో కూడా ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఇంత ఫేషియస్ వచ్చిందో చూసుకోండి చాలా బాగుంది. మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ మంచి టైల్స్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇల్లు వచ్చేసి మనకు మదర్ డైరీకి జస్ట్ మనకు 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మన ఇల్లు పైనుంచి మదర్ డైరీ కనబడుతుంది. అంత మంచి లొకేషన్ ఇది. కొలాన్ శివారెడ్డి కాలనీ ఇది చాలా ఎక్సలెంట్ కాలనీ ఇది. చాలా బాగుంటుంది. మనకు సెక్యూరిటీ పరంగా బాగుంటుంది. టోటల్ కాలనీ మొత్తం CC రోడ్లు ఇవ్వడమే కావటం మంచి డ్రైనేజ్ కృష్ణ వాటర్తోని
మంచి రోడ్లతోని చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో కాలనీలో ఉండే అందరూ మంచి జాబర్స్ ఉంటారు. ఎక్సలెంట్ మంచి సెక్యూరిటీ గల కాలనీ ఇది. చూసుకోండి, ఇప్పుడు మనం చిల్లర్ బెడ్రూమ్లను ఇందులో చిల్లర్ బెడ్రూమ్లో 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, ప్రతి ఒక్క రూమ్లో ఎక్సలెంట్ డిజైన్లతోని ఎక్సలెంట్ మంచి వాల్ పెయింట్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి వెంటిలేషన్ యూపీవీసీ విండో, భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడే సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న ఈ పోర్షన్ కూడా మనకు 1300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఎస్ఎఫ్టీలో కింద పైన కలిసి మొత్తం టోటల్ 2600 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూసుకోండి, వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. ఇక్కడ కూడా ఏదన్నా పిల్లలు కంప్యూటర్ లాగా పెట్టుకొని మీరు భవిష్యత్తు కబోర్డ్ చేసుకుంటే ఇక్కడ కూడా మంచి వాల్ హైలైట్ చేయడమే కాకుండా ఇక్కడ ఒక పార్టేషన్ ఇవ్వడం జరిగింది. పార్టేషన్ కూడా ఎంత బాగుందో చూసుకోండి. 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. ఈ పార్టేషన్ అవతల మనం చూసుకున్నట్టయితే ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడమే కాకుండా ఇక్కడ కూడా మనకు కిచెన్కి వెళ్ళేటట్టు చిన్న ఒక ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక చిన్న సింక్ ఇవ్వడమే కాకుండా వాల్ ఖరాబ్ కావద్దనే ఉద్దేశంతో ఒక మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో పూజగా చూసుకోండి, ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్ మంచి డోర్తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ వాడి ఒక 2 పూజ చేసుకునే విధంగా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఇది కిచెన్ కూడా ఎంత ఒక 2 వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ అయితే చాలా బ్రహ్మాండంగా వాడారు. ఇందులో వాడిన నల్లలు కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో, మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు మనకు సజ్జలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా సామాన్ పెట్టుకునే విధంగా చూసుకోండి, స్థలాన్ని ఎక్కడ చేయకుండా మంచి లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తన 20 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఏది ఎక్కడ ఉండాలో అదే మంచి ఆలోచించడం జరిగింది. మనకు సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్లో ఉంటుంది. మీరు చూస్తున్న ఈ డోర్ వచ్చేసి మనకు వెనక సైడు ఈస్ట్ డోర్, ఇది చాలా బాగుంటుంది. చూసుకోండి, మంచి సెట్ బ్యాక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎంత మంచి సెట్ బ్యాక్లు, ఇలా ప్లానింగ్ ఎంత బాగుందో చూసుకోండి. ఇక్కడ మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. వాష్ పాయింట్లో కూడా వాల్ ఖరాబ్ కాకుండా ఉండడానికి మంచి టైల్స్తోని మంచి సబ్బులు పెట్టుకునే విధంగా ఒక సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఎంత మంచి సెట్ బ్యాక్లో ఎక్సలెంట్ సెట్ బ్యాక్లో చూస్తారు కదా, చాలా బాగుంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ చూపించుకుంటా ప్రతి ఒక్క విషయం అందిస్తాను ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నా. చూసుకోండి, అన్ని చుట్టుపక్కల ఎక్సలెంట్ మంచి హౌజెస్ ఉన్నాయి. ఈ కొలాన్ శివారెడ్డి కాలనీ అనేది ఎక్సలెంట్ కాలనీ, చాలా బ్రహ్మాండమైన కాలనీ. టోటల్ సీసీ రోడ్లు ఇవ్వడమే కాకుండా టోటల్ సీసీ కెమెరాలతోని ఎక్సలెంట్ వీళ్ళకు మంచి మనకు కమ్యూనిటీ హాల్ కూడా ఉంది. ఏ పండగలైనా ఏవైనా కలిసిమెలిసి చేసుకుంటారు. వీళ్ళకు ఏదైతే సంబంధించిన ప్రెసిడెంట్ ఉండో మంచి రెస్పాన్సిబిలిటీ ప్రెసిడెంట్, చాలా మంచి కాలనీ ఇది. ఎందుకు విషయం చెప్తున్నానంటే మనకు చుట్టుపక్కల కమ్యూనిటీ బాగుంటేనే అంత బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మంచి హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది. చూసుకోండి, మనకు బుర్రాయ్ గారు చెప్పినట్టు 2 ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒకటి మున్సిపల్ వాటర్కి, ఒకటి మనకు బోర్ వాటర్కి. చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ ఎంత బాగుందో, ఎక్సలెంట్ ఫ్లోరింగ్ ఇవ్వడమే కాకుండా మనకు బట్టలు ఆరేసుకుంటే దండాలు కూడా పెట్టడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కటి మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము రేట్ అయితే మీకు బుర్రయ్య గారితో చెప్పేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. దీని రేటు చూసుకున్నైతే 1,50,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్లో ఏ బ్యాంక్లో సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్న దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే బుర్రయ్య గారి నెంబర్ పైన ఇస్తున్నా, తాను ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.